శంకుపూలతో టీ చేసుకోబోతున్నామండి. ఈ శంకు పూలనే మనం శంఖం పువ్వని, లేకపోతే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ అని అంటారు ఇంగ్లీష్‌లో. మనం ఫ్రెష్‌గా పువ్వులు కోసుకున్న తర్వాత మనం హాట్ వాటర్‌లో వేసుకొని డికాషన్ లాగా చేసుకుంటామండి. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదనమాట. ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ అంటే గనక దీంట్లో టెర్నాటిన్స్ అనే కెమికల్స్ ఉంటాయండి. అది లివర్‌లోకి వెళ్ళాక ఏం చేస్తుందంటే లివర్‌లో ఉన్న ఫ్యాటీ యాసిడ్ సింథసిస్‌ని, కొలెస్ట్రాల్ సింథసిస్‌ని అరికడుతుంది. అంటే బేసికల్‌గా కంట్రోల్ చేస్తుందనమాట. ఫ్యాటీ యాసిడ్ సింథసిస్‌ని మనం కంట్రోల్ చేస్తే అసలు ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వకుండా ఉంటుంది కదండి. మన స్కిన్ లో ఏంటంటే పై పొర, కింది పొర, తర్వాత ఫ్యాట్ సెల్స్, మజిల్, బోను ఇట్లా లేయర్స్ ఉంటాయి కదండి. ఆ ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ ఎంటర్ అయిన తర్వాత ఆ ఫ్యాట్ సెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. అవి పెరుగుతూ ఉన్నప్పుడు మన సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ టీ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ సెల్స్ లోకి ఫ్యాట్ ఎంటర్ కాకుండా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చాలా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ కి కూడా చాలా మంచిదండి. క్యాన్సర్ నిరోధించడానికి, క్యాన్సర్ సెల్స్ పెరిగిపోకుండా, ప్రేగు క్యాన్సర్ కావచ్చు, అంటే రెక్టంలో ఉన్న క్యాన్సర్ కావచ్చు, కోలిన్ క్యాన్సర్ కావచ్చు, ఇవి పెరగకుండా కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకు అలాగా అంటే గనక దీంట్లో డెల్ఫరడిన్ అండ్ 3,5 గ్లూకోసైడ్ అనేటువంటి కెమికల్స్ ఉండటం వల్ల ఈ రెక్టంలో క్యాన్సర్ కణాలను గానీ, కోలిన్ లో క్యాన్సర్ కణాలు గానీ, లేకపోతే శరీరంలో ఎక్కడైనా సరే ఉన్న క్యాన్సర్ కణాలను గానీ పెరగకుండా, అంటే చంపేస్తుంది మోస్ట్లీ. 2 నుంచి 4, 4 నుంచి 8 ఇట్లా అది ఇంక్రీజ్ అయిపోకుండా వెంటనే అది అడ్డుకట్ట వేస్తుంది అనమాట. అసలు దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. మీరు తెలుసుకోవాలి దీని గురించి విపులంగా అంటే కనుక ఒకసారి గూగుల్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. స్కిన్ కి కూడా చాలా మంచిదండి. చేసుకుంటాం కూడా చాలా తేలిక. మనిషికి 5 ఫ్లవర్స్ చొప్పున, అంటే కప్పుకి 5 ఫ్లవర్స్ చొప్పున బాయిల్ అవుతున్నటువంటి వాటర్ లో వేసేసి దాన్ని ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఫిల్టర్ చేసి ఒక పావు చెక్క నిమ్మరసం పిండుకుని మనం తాగడమేనండి.